ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న ఇస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. ఈ వీడియోలో పివి నరసింహారావు గారు గురించి చూద్దాం. పివి నరసింహారావు గారు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. అందరూ పివి నరసింహారావు గారు అని అంటారు. పివి నరసింహారావు గారు న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ 9వ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన పదవీకాలం 1991 నుంచి 1996 వరకు. జూన్ 28, 1921న ప్రస్తుత తెలంగాణలోని కరీంనగర్లో జన్మించారు. 23 డిసెంబర్ 2004న ఢిల్లీలో మరణించారు. పివి నరసింహారావు గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 5వ ముఖ్యమంత్రి మరియు ఫ్రీడమ్ ఫైటర్ కూడా. 1930లో హైదరాబాద్లో జరిగిన వందే మాతరం మూమెంట్లో యాక్టివ్గా పాల్గొన్నారు. సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి మరియు మన తెలుగు వ్యక్తి. ఇక నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి కూడా. 1991లో భారతదేశ భవిష్యత్తును మార్చే ఆర్థిక సంస్కరణలైన ఎల్పిజి మోడల్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ వంటివి తీసుకువచ్చి భారత ఆర్థిక వ్యవస్థని ఓపెన్ చేశారని చెప్పాలి. అంటే కొత్తగా కంపెనీస్ పెట్టాలంటే అనుమతులు సరళీకృతం చేశారు. స్వతంత్రం వచ్చాక 90% ప్రభుత్వ రంగ సంస్థలే మన భారతదేశంలో ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు అనేవి లేవు. వాటన్నిటిని పెట్టడానికి అనుమతులు అనేవి ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీలన్నీ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతులు ఇచ్చారు. దిగ్గజ కంపెనీలన్నీ భారతదేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇలాగా భారత ఆర్థిక వ్యవస్థని దృఢం చేయడంలో పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు కీలక పాత్ర పోషించాయి. ఫారెన్ పాలసీ చూస్తే ఇజ్రాయెల్తో స్నేహపూర్వక వాతావరణం మెయింటైన్ చేశారు. మరియు ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్న నార్త్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీని పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకుని వచ్చినదే. ఇక స్థానిక సంస్థలకు, పంచాయతీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు అధికారాలు ఇస్తూ రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగంలోని 73 మరియు 74వ రాజ్యాంగ సంస్కరణల చట్టం అంటే 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ని పివి నరసింహారావు గారి పాలనా కాలంలో తీసుకుని వచ్చారు. ఇక పివి నరసింహారావు గారు మంచి రైటర్ కూడా. ఫేమస్ బుక్స్ అయిన 1000 పడగలు మరియు ద ఇన్సైడర్ బుక్స్ని రచించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.